బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో పుష్కర సందడి ప్రారంభమైంది. దేశంలోని పవిత్ర నదులకు సంబంధించిన ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మే 26 వరకు 12 రోజుల పాటు ఘనంగా ఈ పుష్కరాలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్లోని మన గ్రామం మన విలేజ్ సమీపంలో ఈ పుష్కరాలు ఘనంగా ప్రారంభం కాగా, తెలంగాణలోని కాళేశ్వరంలోనూ సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నది పుష్కరాలు హిందూ సాంప్రదాయంలో గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. భక్తులు సరస్వతి నదిలో పవిత్ర స్నానం చేసి తమ పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. బృహస్పతి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇది సరస్వతి నదికి సంబంధించిన రాశి. సరస్వతి పుష్కరాల మొదటి రోజు కాళేశ్వరానికి వేలాది మంది భక్తులు నది స్నానాల కోసం తరలివచ్చారు. అందరూ కూడా మనసులో కాళేశ్వర క్షేత్రం సరస్వతి పుష్కరాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సరస్వతి మాతను దర్శించుకుని నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ పుష్కరాలు మే 26 వరకు కొనసాగనున్నాయి. ఈ 12 రోజుల పాటు కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సరస్వతి నదీ తీరం ఆధ్యాత్మిక ప్రవచనాలతో, భజన కీర్తనలతో మారుమోగుతోంది. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ఈ పుష్కర సమయం చాలా శ్రేష్టమైనదిగా భావిస్తారు. అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇక్కడ విద్యాభ్యాసం ప్రారంభిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, వైద్య సదుపాయం, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. సరస్వతి పుష్కరాలు కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు. ఇది మన సంస్కృతిని, సాంప్రదాయాలను గుర్తు చేసే ఒక పండుగ. తరతరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగించే ఒక సందర్భం. గురుడు మిథున రాశిలో ప్రవేశించిన ఈ శుభ సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు రావడం విశేషం. ఈ సమయంలో చేసే పూజలు, స్నానాలు విశేష ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. తెలంగాణలో పుష్కర సందడి ప్రారంభమైంది. దేశంలోనే పవిత్ర నదులకు సంబంధించిన ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భవిత, ముఖ్యంగా త్రివేణి సంగమంగా పేరు ఉన్నటువంటి కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు అయితే ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గోదావరి ప్రాణహితలో సరస్వతి నది అంతర్వాహినిగా ఇక్కడ ఉంటుంది. దీని అధికారులు అయితే ఇక్కడ సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద సరస్వతి పుష్కరాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పుష్కరాలకు సంబంధించి అయితే ప్రభుత్వం అనేక రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పుష్కరాలకు సంబంధించి ఇప్పటికే 35 కోట్ల రూపాయల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో కూడా పుష్కర ఘాట్ల వద్ద
జరిగింది. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం ఏదైతే ఉంటుందో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పుష్కరాలకు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ పుష్కర స్నానం ఆచరించి ఇక్కడ నుంచి కూడా ప్రసంగించే అవకాశం ఉందని చెప్పేసి అయితే సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడైతే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడైతే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం అదే ప్రాంగణంలో వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రసంగించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఏదైతే సంబంధించి అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు కాబట్టి లక్షల్లో భక్తులు తరలి వస్తారన్నటువంటి అంచనా కొద్దీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవచ్చు, భక్తులకు వచ్చేందుకు వేసవికాలం నడుస్తుంది కాబట్టి చల్లని పందిర్లు కూడా వేయడం జరిగింది. అదే ఇక్కడ పుష్కర ఘాటు నుంచి నీళ్ళ వరకు వెళ్ళేందుకు కూడా ఎండవేడి ఎక్కువగా ఉండవు. అదేవిధంగా ఇసుక నుంచి కూడా ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే చల్లటి పందిరిలో అయితే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇక్కడి కాళేశ్వరం ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ 5 గంటలకు ఇక్కడి కాళేశ్వరానికి వచ్చిన తర్వాత ఇక్కడ కుటుంబ సమేతంగా ఇక్కడ పుష్కర ఘాట్లో స్నానం ఆచరిస్తారు. ఆ కాళేశ్వరానికి వచ్చిన తర్వాత ఇక్కడ పుష్కర ఘాట్లో స్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు కొత్తగా సరస్వతి మాత విగ్రహం ఉన్నారు. ఆ సరస్వతి మాత విగ్రహానికి సంబంధించి దానిని కూడా ఇక్కడ ఆవిష్కరించే అవకాశం ఉందంటగా తెలుస్తా ఉంది. ఇక్కడ కూడా సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ సరస్వతి విగ్రహం అంటే ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత ఇక్కడ ప్రసంగించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ స్థానికులు వచ్చిన ప్రజలు కూడా ఆసక్తి చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ సరస్వతి పుష్కరాలకు వచ్చిన నేపథ్యంలో ఈ కాళేశ్వర పరిసర ప్రాంతాలను అభివృద్ధికి సంబంధించి కూడా అనేక రకాలుగా పరిసర ప్రాంతాలను అభివృద్ధికి ప్రసంగిస్తారన్నటువంటి కూడా ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడే ఉండి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా బస్ స్టేషన్ లో దించినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారికి పుష్కర ఘాటు వరకు కూడా ప్రైవేటు వాహనాల ద్వారా కూడా ఉచితంగానే ప్రయాణికులను చేరవేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ పుష్కరాలు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరస్వతి నదికి వచ్చినటువంటి మొదటి పుష్కరాలు ముఖ్యంగా తెలంగాణ సరస్వతి నదికి వచ్చినటువంటి మొదటి పుష్కరాలు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు గోదావరికి సంబంధించి ప్రాణహిత నది కూడా పుష్కరాలు రావడం జరిగింది 2 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరిగింది. మరి 2 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ గోదావరి నది కూడా పుష్కరాలు వచ్చేటువంటి నేపథ్యంలో కూడా దానికి సంబంధించి అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం. అక్కడ మధ్యలో అంతర్వాహినిగా ఇక్కడ సరస్వతి నది ఉద్భవిస్తుంది. దక్షిణాది ప్రాంతంలో ఇక్కడ సరస్వతి సంబంధించినటువంటి అంతర్వాహినిగా ఈ కాళేశ్వరం ప్రాంతాన్ని పేర్కొంటారు. ఇక్కడ కాళేశ్వరంలో ఇక్కడ ఒకే పానిపత్రం పైన కూడా 2 శివలింగాలు కూడా ఉంటాయి. ఈ కాళేశ్వరానికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఉంది. దీన్ని దక్షిణ కాశీగా కూడా పేరుగానిస్తూ ఉంటారు. ముఖ్యంగా యమధర్మరాజు కూడా ఈ ప్రాంతంలో కొలువు తీరి ఉన్నటువంటిది ఇక్కడ భక్తుల నమ్మకం. ముఖ్యంగా చాలా మంది రాజు కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ భక్తుల నమ్మకం. ముఖ్యంగా చాలా మంది ఎవరైతే యమగండ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటుంటారు ఇక కాళేశ్వరాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే ప్రాంతం కొలువై ఉండడంతో కూడా ఈ సరస్వతి భాషలో ఉంటే ఇక్కడ కూడా సరస్వతి అమ్మవారు కొలువై ఉండడంతో కూడా ఇక్కడ కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి అక్షరదాసప్పుడు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అలాంటి అమ్మవారి ఇక్కడ కొలువైనటువంటి ప్రాంతాల్లో సరస్వతి నది కూడా ఉండడంతో ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో ఈ ప్రాంతానికి సంబంధించి అంతర్వాహిని దృష్టిలో పెట్టుకుని అయితే తెలంగాణ ప్రభుత్వం పుష్కరాలు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికీ ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చేయడం జరిగిందో ఏర్పాట్లకు సంబంధించి అయితే 35 కోట్ల మేరకు అయితే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా అనేక రకాల ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆర్టీసీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే పుష్కరాలకు వస్తున్న నేపథ్యంలో భక్తులకు సంబంధించి ఇప్పటికీ 970 బస్సులను కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ రీజన్, వరంగల్ రీజన్, హైదరాబాద్ రీజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ 1000 బస్సులను ఇక్కడికి ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ బస్సుల్లో కూడా ఏదైతే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయో అందులో కూడా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ఏ విధంగా వర్తిస్తుందో అదేవిధంగా మహాలక్ష్మి పథకం కూడా మహిళలకు వర్తింపజేస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. దాని విధంగా మహాలక్ష్మి పథకాన్ని కూడా వినియోగించుకొని ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కూడా పుష్కరాలకు మహిళలు
రావచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అంతేకాకుండా 12 రోజుల పాటు జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి కూడా రోజు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు కూడా ఇక్కడ మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి వివిధ ఎవరైతే పీఠాధిపతులు ఉంటారో ఆ పీఠాధిపతులను కూడా రోజువారీగా ఆహ్వానిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉదయం 8:30 నుంచి 11:30 మధ్య కూడా గోదావరి తీర ప్రాంతంలో ప్రత్యేక యాగాలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా గోదావరి నదికి ఈ రోజు నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హారతి కార్యక్రమం 7:30 మధ్యలో ఈ త్రివేణి సంగమాన్ని కూడా ఇదే ప్రాంతం నుంచి కూడా హారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హారతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 12 రోజులలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సరస్వతి పుష్కరాలను విజయవంతం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో అయితే భారీగా ఏర్పాటు చేస్తా ఉంది. దానికి సంబంధించి ప్రజలను పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలి వస్తారన్న నమ్మకంతో ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. లక్షల్లో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ రోజు మొదటి రోజు మందకొడిగా భక్తులు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి సాయంత్రం రాకతోటి ఆ తర్వాత ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయనేటువంటి విషయం తెలుసుకున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తారనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. చాలా మంది అయితే వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఈ దక్షిణంలో ఉన్నటువంటి గంగా యమున అక్కడ ఏదైతే సరస్వతి నది ఉంటుందో ఇక్కడ దక్షిణాది ప్రాంతంలో కూడా గోదావరి ప్రాణహిత అదేవిధంగా సరస్వతి అంతర్వాహింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఇక్కడ పూజారులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చే చెప్పండి, ముఖ్యంగా సరస్వతి పుష్కరాల విశిష్టత ఏంటి? మన గోదావరి నది తర్వాత ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి నది మన తెలంగాణ కాబట్టి మన తెలంగాణలోనే మన కాబట్టి యథాస్థానంగా ప్రతిరోజు ఎందుకంటే కాబట్టి నాకంటే ముందున్న ఎమ్మెల్యే బాలేడని గెలిపించిండొచ్చు కాక ఈ పుష్కరాల స్నానం చాలా విశిష్టమైనటువంటిది, చాలా మహత్తమైనటువంటిది. ముఖ్యంగా ఈ పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులు వాళ్ళు ఇక్కడ అనేక రకాల పూజలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ పూజలకు సంబంధించి వాళ్ళు వెంట ఏమేమి తీసుకురావస్తే బాగుంటుంది అంటే ఇక్కడ పూజ సామాగ్రి అయితే ఈ పూజ చేసేటానికి వచ్చేవాళ్ళు అన్ని రకాల వస్తువులు వాళ్ళకి తెలిసి ఉంటాయి, తెలియకుండా ఉండవు. కాకపోతే ఏంటంటే మిగతా పుష్కరాల లాగా ఇక్కడ కొట్టు పెట్టి అమ్మనివ్వటం లేదు మెయిన్ ప్రాబ్లం. కాబట్టి పిండి బియ్యం పిండి ఏవైతే పిండం పెడతారో బియ్యం పిండి, నువ్వులు, విశ్రాసులు అన్ని తెలుసుకుంటే మంచిది. ఇక్కడ దొరకటం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారు వసతులన్నీ బాగానే చేశారు, కానీ కొన్ని అధికారుల ఇది వల్ల ఇక్కడ వసతులు సరిగా లేవు. తాగడానికి మంచినీళ్ళు లేదు. ఫస్ట్ పాయింట్, ఈ ఎండాకాలం కావాల్సింది ఎక్కడి వారికైనా ఉచితమైన మంచినీళ్ళు. అదొకటిన టాయిలెట్స్ అనేది అసలు ఈ దగ్గర ప్రాంతంలోనే లేవు. కాబట్టి అది కూడా ఇక్కడే చేస్తే ఈ పవిత్రత పోతుందని మా భావం. ముఖ్యంగా 12 రోజుల పాటుగా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు? 12 రోజుల నుంచి మామూలుగా మనం పుష్కరాలు అని చెప్పేసి అనుకుంటే నెలకు మామూలుగా సంవత్సరానికి 12 నెలలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వాటిని పుష్కరాలు అని చెప్పేసి అంటాము. అలాగే ఈ 12 మామూలుగా ఇప్పుడు ఈ సరస్వతి నది పుష్కరాలు 12 సంవత్సరాల క్రితం మనకి కాళేశ్వరంలో వచ్చాయి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు మళ్ళీ మనం కాళేశ్వరంలో జరుపుతున్నాము. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి పుష్కరాలలో ముఖ్యంగా మనం జరుపుకునే పూజలు ఏంటంటే మామూలుగా మనం తర్పణ కార్యక్రమాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు, పెద్దలకు సంబంధించి స్నాన సంకల్పాలు అని చెప్పేసి చేసుకుంటాము. స్నాన సంకల్పాలంటే మనము నదీ సంకల్ప స్నానం అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ అందుకే మనకు ఫ్లెక్సీలలో కూడా పెడతారు పుణ్య స్నానాలు అని చెప్పేసి. పుష్కర స్నానంలో స్నానం చేస్తుంటే మనకు పుష్కర నదిలో వచ్చేసి మనకు కోటి జన్మల పుణ్యం దక్కుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. అందుకని చెప్పేసి పుష్కర స్నానం చేసుకొని పెద్దలకు తర్పణాలు పెట్టాలనుకున్నా, ఏది పెట్టాలనుకున్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ 12 రోజులు అదే కార్యక్రమాలు ఉంటాయి. రేపు బ్రాహ్మణులు చాలా మంది అవైలబుల్ గా ఉంటారు. ముఖ్యంగా ఈ సరస్వతి పుష్కరాలకు మిగతా పుష్కరాలకు మధ్య వ్యత్యాసం ఉందా? సరస్వతి పుష్కరాలకు మెయిన్ విశిష్టత ఏంటి? సరస్వతి పుష్కరాలు అంటే ఆ అమ్మవారు సరస్వతి అమ్మవారు సకల విద్యార్థుల సరస్వతి పుష్కరాలు ఆ అమ్మవారు కూడా ఇక్కడ అక్షర స్వీకారాలు ఆ అమ్మవారు కూడా ఇక్కడ
తదుపరి సరస్వతి పుష్కరాలనగా చాలా మంది అమ్మవారి చాలా మంది అమ్మవారి పూజలు చేస్తారు. ఆ పూజలు చేసుకుంటే దీర్ఘ సుమంగళి 2 సుమంగళిగా ఉంటారని విశిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా సరస్వతి పుష్కరాలకు సంబంధించి సరస్వతి అనగానే ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా అక్షరాభ్యాసం ద్వారా చిన్నారులకు విద్యాబుద్ధులు వస్తూ ఉంటారు. ఈ పుష్కరాల సందర్భంగా కూడా అలాంటి చిన్నారులకు ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా. ఎందుకంటే చిన్నారులకు ముఖ్యంగా చిన్నారులకు ఈ సరస్వతి ఇంకోటి ఏంటంటే ఇంకోటి విశిష్టత ఏంటంటే ఈ సరస్వతి పుష్కరాల్లో ఇక్కడ నాగమయ్య స్వామి వారు ఇక్కడ సీత నాగమయ్య స్వామి వారి విగ్రహం ఈ సరస్వతి వివాహం. Right. Thanks for the update, Srinivas. నమస్తే